అనంతపురం జిల్లా ఉరవకొండలో కేవలం 100 రోజుల్లోనే హంద్రినివా వెడల్పు పనులు పూర్తి చేసి కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వజ్రకరూరు మండలంలోని రాగులపాడు పంపు హౌస్ వద్ద నీటి పంపింగ్ను ఆయన పరిశీలించారు. ఎన్ని పంపులు రన్ చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాగులపాడు లిఫ్ట్ నుంచి 8 నుంచి 10 పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే 10 పంపులు పెంచడం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలో 100 డేస్లోనే కేవలం 100 రోజులు టార్గెట్ పెట్టుకుని ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తో, దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తో పనిచేయడంతో ఈరోజు హంద్రినివా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్లకాలువలు ఎట్లా. కూటమి పాలనలోనే ఒంటిమిట్ట ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో వైసీపీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షులు బోగా గీతాదేవి టీడీపీలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి పాలనపై నమ్మకంతో వైసీపీ నుంచి టీడీపీలో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనపై నమ్మకంతో ప్రజలకు ఏదో సేవ చేశామనేదే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఒక జోడుగుర్రాలుగా పరిగెత్తిస్తున్న ఈ ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి స్థానిక వైస్ ఎంపీపీ గీతాదేవి గారి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఆమె పిహెచ్డి స్కాలర్. చాలామంది విద్యావంతులు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం. ఈరోజు ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వాళ్ళంతకు వాళ్ళే ఈ ప్రభుత్వం పైన పార్టీ పైన నమ్మకంతో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, రాజంపేటను రేపు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మొట్టమొదటిగా ఒంటిమిట్టను మనం గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నర్సరావుపేటలోని ప్రసిద్ధ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు భక్తులతో కలిసి పాల్గొన్నారు. పల్నాడు రాఖీ పౌర్ణమిని కోటప్పకొండలో వైభవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ గిరి ప్రదక్షిణ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, స్వామి ఆశీస్సులను అందిస్తుందని తెలిపారు. సందర్భంగా మరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా మరి కోటప్పకొండ దగ్గరికి వచ్చి గిరి ప్రదక్షిణ చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి స్వామివారిని స్మరించుకుంటూ మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అందరూ భక్తులందరూ కూడా ఇవాళ కోటప్పకొండ చుట్టూతా గిరి ప్రదక్షిణకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పౌర్ణమి సందర్భంగా ఇవాళ తప్పనిసరిగా మంచి వాతావరణం ఉంది. చల్లటి వాతావరణం, వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తరచూ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఆరోగ్యం బాగుపడుద్ది. మానసికంగా, శారీరకంగా అందరం కూడా దేవదేవుడికి దగ్గర అవుతాము. అదేవిధంగా మనం అందరం కూడా గిరి ప్రదక్షిణ చేయటం వల్ల చుట్టూ రోడ్లన్నీ కూడా శుభ్రం చేయడానికి, అధికారులు కూడా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడానికి ఇవాళ భక్తులందరూ కూడా రావడం జరిగింది. కోటప్పకొండ చుట్టూ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా భక్తులందరూ కూడా ఇవాళ చాలా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతిలో గిరిజన నృత్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన నాయకులు కొమరం భీం, అటువంటి నాయకుల కులస్తులకు టీడీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గంలో గిరిజనులకు ఎప్పుడూ తోడుగా ఉంటానని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క ప్రేమ అభిమానం చూస్తుంటే నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. కాబట్టి ముందుగా జై నాయకుడు, జై నాయకుడు, జై నాయకుడు. మిమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా చూడడం అనేది తెలుగుదేశం ఒక లక్ష్యం కాదు. మీ యొక్క సంక్షేమం అలాగే అభివృద్ధి విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఒకటి నేను గమనించిన దాంట్లో నాయకుడి విషయంలో కొన్ని మండలాల్లో లేకపోతే కొన్ని గ్రామాల్లో మిమ్మల్ని ఎస్కేస్గా గుర్తించట్లేదు. సర్టిఫికేట్స్ రావడం విషయంపై నేను తరచూ కూడా కలెక్టర్ తోటి అలాగే వేరే డిపార్ట్మెంట్స్ చేస్తున్నాను. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మరి రాకపోవడం వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి. యానాం రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నా తొలి అడుగు మీతోనే అంటూ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గాజుల గార్డెన్స్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సమావేశానికి యానాం యువకులు, విద్యావేత్తలు, ప్రముఖులు, మహిళలు, తోటరాజు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తోటరాజు మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. యానాం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందులలో బైపోల్ హీట్ కొనసాగుతుంది. 2 రోజులుగా ప్రచారంలో తనమునుకలైన నేతలు తమ భవితవ్యం తెలుసుకునే సమయం ఆసన్నమైంది. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్వో ఓబులమ్మ పరిశీలించారు. కనంపల్లె, మోట్ను నూతల, ఈ కొత్తపల్లి, నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, కొత్త మాధవరం, మంటపంపల్లె కేంద్రాలను అధికారులు పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏదైనా చేయండి, ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఋగ్వేద, యజుర్వేద, ఉపాకర్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఋగ్వేద, ఉపాకర్మ అద్దాల మండపంలో జరగ్గా నాగిరెడ్డి మండపంలో యజుర్వేద, ఉపాకర్మ జరిగింది. శ్రావణ నక్షత్రంలో ఋగ్వేదులు పౌర్ణమి తిథి ప్రకారం యజుర్వేదులు యజ్ఞోపవీతాలను వేసుకుంటారు. గాయత్రి హోమం చేసిన అనంతరం బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీతాలు ధరించారు. ధర్మరక్షణ, విగ్రహారాధన చాలా ముఖ్యం. సాంప్రదాయాన్ని కాపాడడం చాలా ముఖ్యం. మరి సాంప్రదాయ రక్షణ కోసం భగవంతుని ఆరాధన పద్ధతిలో యజ్ఞోపవీత ధారణ ఏదైతున్నదో ప్రత్యేక అర్చకుల కింద కేవలం ఒక బ్రాహ్మణులే కాదు, బ్రాహ్మణులు, వైష్ణవులు, జంగాలు, అలాగే చాలామంది. ఇప్పుడు శ్రీశైలం తీసుకుంటే అక్కడ డిఫరెంట్ అర్చకాస్, కేసరి గుట్టలు తీసుకుంటే అక్కడ అర్చకాస్ కమ్యూనిటీ డిఫరెంట్. అర్చకత్వం అనేది కులాలతో సంబంధం లేకుండా కూడా ఈ యజ్ఞోపవీత ధారణ ఏదైతున్నదో ఈరోజు చేసుకున్న తర్వాతనే ఆ పవిత్రత, భగవంతునికి సేవ చేసే అదృష్టం దొరుకుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఆచార్యులు ఎవరైతున్నారో అర్చకులు వారు ఈరోజు చాలా పవిత్రంగా యజ్ఞోపవీత ధారణ ఏదైతున్నదో మొట్టమొదటికెళ్ళి కూడా దేవాలయంలో చేసుకోవడం, ప్రత్యేకంగా బ్రాహ్మణులు, వైష్ణవులు కలిసి అక్కడ యజ్ఞోపవీత ధారణ చేసుకుంటా ఉన్నారు. మిగతాది కూడా పద్మశాలి కమ్యూనిటీ ఏదైతున్నదో అర్చకత్వం చేసే వాళ్ళు చాలామంది కూడా యజ్ఞోపవీత ధారణ ఈరోజు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు నూలు పూర్ణిమ అంటారు, ఓ రకంగా జంధ్యాల పూర్ణిమ, రాఖీ పౌర్ణిమ, పేరు ఏది పెట్టుకున్నా కానీ చాలా పవిత్ర మాసం ఇది ఒకటి. రాఖీ పండుగ కూడా అన్న చెల్లెల మధ్యలో అనుబంధాన్ని పెంపొంచే దిశగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక రక్షణ కవచంలా ఆడబిడ్డలకు నిలిచే సంస్కృతి అంటే కేవలం హిందూ సంస్కృతి. మరి దాంట్లో భాగంగా ఈరోజు వేములవాడ రాయరాజేశ్వర స్వామి దేవాలయంలో కొన్ని వందలాది కుటుంబాలు
కుటుంబాలు కూడా మగవారు పూర్తిగా యజ్ఞోపవీత ధారణ చేశారు కనుక ఈ ధర్మాన్ని కాపాడే విధంగా, ఈ దేవతా ఆరాధన కాపాడే విధంగా కూడా మనందరం కూడా పాటుపడడానికి కోరుతాం. భారతీయ సంస్కృతిలో ధర్మరక్షణ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు సన్నాయి వాయిద్యాలతో, గుస్సాడి నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐక్యరాజ్య సమితి ఆ రోజు ఆదివాసీల జీవన శైలిని దృష్టిలో పెట్టుకుంటే వారి ఆచార వ్యవహారాలు, వారి కట్టుబొట్లు, వాళ్ళ జీవన శైలి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆదివాసులందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులందరూ కూడా కుల మతాలు భేదాభిప్రాయాలు లేకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వారు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటిది, కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటిది, ఈ రోజుని ప్రపంచమే గుర్తించినప్పుడు దీనికి ప్రత్యేకంగా ఏదైతే ఈ రోజును హాలిడేగా ప్రకటించాలని యావత్ ఆదివాసీ సమాజం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీరు అడవులలో ఉండి అడవుల మీద ఆధారపడి జీవించే ఆదివాసులందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలంలో ఐటీడీఏ అధికారులు, ఆదివాసీ సంఘం నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంప్రదాయ నృత్యాలైన రేలా నృత్యం, కొమ్ము నృత్యంలతో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదివాసీల అమరవీరుల విగ్రహాలకు ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆదివాసీ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యా సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ ముందుందని, మరిన్ని సంక్షేమ పథకాలు ఆదివాసీ గిరిజన ప్రజలకు అందుబాటులోకి అందిస్తున్నామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. పెద్ద మొత్తంలో అటవీ భూమిని ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నాం తప్ప అమాయక రైతులను, ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాకస్నగర్ ఎఫ్డీఓ సుశాంత్ బోబ్డే. వన్యప్రాణులను కాపాడుకోవాలంటే అడవిని కాపాడుకోవాలని అన్నారు. కాకస్నగర్ పట్టణంలోని ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కర్జల్లి రేంజి పరిధిలో కొన్ని గిరిజనేతర కుటుంబాలు వందల ఎకరాల అటవీ భూమిని నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తించి వారి నుండి అటవీ భూమిని సామరస్యపూర్వకంగా తిరిగి స్వాధీనపరుచుకుంటున్నామని తెలిపారు. ఇది సుభాష్ నా ఎఫ్ఆర్ఓ కర్జలి. సో మీకు అందరికీ తెలుసు కర్జలీలో చాలా ఎంక్రోచ్మెంట్ ఉంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పారు, ఇక్కడ కన్జర్వేషన్ చేయాలి, ఇక్కడ వైల్డ్ లైఫ్ అటాక్ అవుతుంది. సో ఆ కోసం కర్జలీలో రిట్రీవల్ అవుతుంది. సో అక్కడ మొత్తం ఏరియా మోర్ దెన్ 2000 ఎకర్ ఫ్యాక్ట్స్ ఎఫ్ఆర్ఓ గారు చెప్తారు. సో ఆ 2000 ఎకర్ 5 కంపార్ట్మెంట్లో ఉంది అండ్ 3 బీట్స్లో ఉంది. సో అక్కడ మొత్తం 350 ఫ్యామిలీస్ ఉంది. ఒక ఫ్యామిలీ దగ్గర మోర్ దెన్ దేర్ ఆర్ 8 ఫ్యామిలీస్ ఉంది. 8 ఫ్యామిలీస్ దగ్గర 115 హెక్టర్ ల్యాండ్ ఉంది. కొంతమంది 8 ఫ్యామిలీస్ దగ్గర 74 హెక్టర్ ల్యాండ్ ఉంది అండ్ 44 ఫ్యామిలీస్ దగ్గర 244 హెక్టర్ ల్యాండ్ ఉంది. సో కాబట్టి 16 ఫ్యామిలీస్ దగ్గర 472 ఎకర్స్ ల్యాండ్ ఉంది. 472 ఎకర్స్. సో 44 ఫ్యామిలీస్ దగ్గర 634 ఎకర్ ల్యాండ్ ఉంది. సో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
సో మీరు కూడా చూడండి ఒకసారి. ఉద్యోగ కాగజ్ నగర్, ఇది సుభాష్. లింగ నిర్ధారణ టెస్ట్ చేసి ఆసుపత్రిలో అబార్షన్ చేయించగా గర్భిణి మృతి చెందిన కేసులో ఆర్ఎంపీని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మే నెలలో మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన గర్భిణి బయ్య అనుష తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు నకిరేకల్కు చెందిన ఆర్ఎంపీ బాత్కా యాదగిరిని సంప్రదించింది. అతడు తన వద్ద ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ద్వారా గర్భిణిని టెస్ట్ చేసి పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పాడు. దీంతో ఆమె భర్త నగేష్, మరో ఆర్ఎంపీ జానయ్య, బంధువు సందీప్ కలిసి సూర్యాపేటలోని ఒమేగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. Reported on 23/5/2023. అక్కడ గర్భిణికి అబార్షన్ చేయించగా తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఖమ్మంలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలిస్తుండగా అనూష మృతి చెందింది. డిఎంహెచ్ఓ ఫిర్యాదుతో సూర్యాపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్ఎంపీ యాదగిరిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో యాదగిరిపై చిట్యాలలో కేసు ఉంది. తాజాగా 10 మందిపై కేసు నమోదు చేయగా కొందరు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. మే నెలలో మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద ఒకటి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో బయ్య అనుష అనే మహిళ అనాథరైజ్డ్గా అబార్షన్ చేయడం వల్ల ఆమెకు అస్వస్థకు గురై మరణించడం జరిగింది. అందులో ఒక 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు A3గా ఉన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో బాత్కా యాదగిరి అనే వ్యక్తిని, ఇతను ఈ కేసులో 3వ వ్యక్తి మరియు ఇతను పాత్ర ఇందులో కీలకమైంది. ఇతను స్కానింగ్ మిషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ఇతను చేసిన నేరం. మనం ఇతనిది నకరకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతన్ని ఈరోజు మనం నకరకల్ గ్రామంలో అతని ఇంటి దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను చేసిన నేరాన్ని కూడా అంగీకరించి అతను స్కానింగ్ మిషన్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి చెప్పి అతను చేసిన కర్నూలు డీఈఓ శామ్యుల్ పాల్ ఉపాధ్యాయునులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్నూలు నగర శివారులోని లక్ష్మీ శ్రీనివాస బీడీ కాలేజీలో కేజీబీవీ ఉపాధ్యాయునులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన ఉపాధ్యాయునులతో కలిసి డీఈఓ నృత్యం చేసిన వీడియో ప్రస్తుతం జిల్లాలో చక్కర్లు కొడుతుంది. ఉపాధ్యాయునులకు శిక్షణ కార్యక్రమాలు అంటే డ్యాన్స్ నేర్పడమేనా అని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దీనిపై విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పార్క్ ఏరియాలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 40 గ్రాముల బంగారం, బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మీ అందరికీ తెలుసు పార్క్ రోడ్లో ఒక పెద్దామ దగ్గర ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ముందుగానే అనుకున్న పథకం ప్రకారం ముసలాం ఒకటే ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చన్న ఉద్దేశంతో ముసలాం వాళ్ళ అబ్బాయి, ముసలాం వాళ్ళిద్దరే ఉంటారు ఆ ఇంట్లో. ఆవిడ వయసు కూడా 85 సంవత్సరాలు ఉంటాయి. అదే అదునుగా చూసుకొని వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ అబ్బాయి టిఫిన్ తేవడానికి వెళ్ళాడు. ఆ ఒక్క 5 నిమిషాల టైంలోనే ముందుగానే అనుకున్న పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ముసలామని ముద్దు మీద కొట్టి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి
ఈ కనిపిస్తున్నటువంటి చైను, ఇంకొక చైను, చిన్న చైను మొత్తం సుమారు 40 గ్రాముల వరకు పోయిందని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మా టౌన్ సిఐ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ సీసీ ఫుటేజ్లు వెరిఫై చేయడము, అలాగే ఈ ఏరియాకి ఎవరెవరు తిరుగుతుంటారు, పాత నేరస్తులు ఎవరు, మా క్రైమ్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి సార్ ఇదిగో ఇతను పలానా నేరస్తుడు. గద్వాల జిల్లాలో చిరుత కలకలం రేపుతుంది. 2 రోజుల వ్యవధిలో గుర్తు తెలియని జంతువు దాడిలో ఆవుదూడ, కోడదూడ మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని జంతువు జాడలు చిరుతవే అని ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన వెంకటప్ప అనే రైతు తన బావి దగ్గర గేదెలు, ఆవు, ఎద్దులతో పాటు ఆవు, కోడిదూడలను కట్టేసి ఇంటికి వచ్చాడు. బావి దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆవు దూడను గుర్తు తెలియని జంతువు చంపింది. ఆవు దూడ మృతితో సుమారుగా 30,000 ఆస్తి నష్టం జరిగినట్లుగా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు నిన్న ఒక ఆవు దూడను చంపింది బయటని మనకు తెలిసింది. మా స్టాఫ్ వెంబడే మా తోలం అక్కడ స్టాఫ్ వెళ్ళడం జరిగింది. చూస్తే అక్కడ మాకు పెర్మర్స్ అంతా జాడ కనపడలేదు. కానీ ఆ పశువు చూసుకొని వాళ్ళకి పోస్ట్ మార్టం చేయించి వెటర్నరీ డాక్టర్ ద్వారా దానికి కూర్చడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి అదే ప్లేస్లో మళ్ళీ ఆవు దూడ మళ్ళీ ఒక చనిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ వెళ్తే అదే ఎందుకంటే నిన్న అయిన ఇన్సిడెంట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేస్లో మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పినాము నిన్ననే అక్కడ పెట్టకండి. ఎందుకంటే ఏ జంతువు అయినా ఎక్కడైనా అది సంచరించే జంతువు మనకు అక్కడ ఆహారం దొరికినప్పుడు ఖచ్చితంగా అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ వెళ్ళకండి అని అక్కడ పెట్టకండి, మీరు ఇంటికాడ పెట్టుకోండి అంటే వాళ్ళు వినలేదు. మళ్ళీ వచ్చి ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్. కాబట్టి మేము ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అతని పేరు వెంకటయ్య, కొత్తపాలెం విలేజ్ అన్నది. మేము ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం అయితే మేము ఇమీడియట్ రాసి వాళ్ళకు ఇప్పిస్తాము. కానీ ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే ఒక జంతువు ఒక జగల అలవాటు పెట్టినప్పుడు మళ్ళా వస్తుంటుంది. కాబట్టి పశువులు కానీ వాళ్ళ ఏదైనా వాళ్ళ యానిమల్స్ ఉంటే అది ఇంటికాడ కట్టుకుంటే అది మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దానికి మనం సీసీ కెమెరాలు పెట్టి దానికి పర్సూ చేసి ఒకవేళ ఇట్లనే దాడి యొక్క మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మేము దానికి లోన్ పెట్టి పై అధికారులతో పర్మిషన్ తీసుకొని దానికి మనం పట్టించే ప్రయత్నం చేస్తాము. మాకి అడవి జంతువు ఇంతకుముందు 10-15 ఏళ్ల కింద గతంలో వచ్చిండే ఒక మంచి మీద అటాక్ చేసా. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సహకరించి బాగా చేసిరి. అది ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిండే. మళ్ళీ కూడా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము ఆఫీస్ చేస్తే మాపునాడు వచ్చి అప్పుడు కూడా తిప్పలు పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా 2 దూలం రోజు 3 దూలం తిని ఇంతకుముందు దూలింది. ప్రకాశం జిల్లా చాకచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యానును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం వీరిని నెల్లూరుకు తరలించారు. పిడుగురాల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవస్థానం అయితే అంత ఎవరన్నా